దేవుడు యథార్థవంతుడైతే మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి. దేవుడు యథార్థవంతుడైతే మనం ఏంటి? మనకి యథార్థత ఉందా? పూటకొకలాగా గంటకొకలా ఉంటాం మనం. మన యథార్థ పరులమా? యథ అంటే యథలో నుంచి బాగుండండి. మనకి యథార్థత గుండెల్లో ఎదలో ఉందా? బయటికి ప్రైజులాడి చెప్తాం, ఎదలో మాత్రం ఏవో దాచుకుని తిరుగుతాం. యథార్థవంతులమా? దేవుడు యథార్థవంతుడు. ఆయన లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటాడా? ఆయన లోపల ఒకటి బయట, ఆయన ఎక్కడైనా ఆయన లోపల ఏది ఉందో బయట అదే, బయట ఏది ఉందో లోపల అదే. అవన్నీ దొంగబాట్లు మాట్లాడుకుంటూ తిరుగుతాం కదా. 5 నిమిషాలు వచ్చేస్తాం అంటాం, 5 గంటలైనా రాము. అంత నమ్మకస్తులు మనం. 5 రోజులు ఇచ్చేస్తా ఉంటాం, డబ్బులు తీసుకుని ఎత్తాంలేవా అంటాం. ఆయన యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, ఆయన నిర్దోషి. మన జీవితం అంతా దోషాలమై, మన మాటలో దోషం, మన నడకల్లో దోషం, మన చూపుల్లో దోషం, ప్రతిదీ దోషం. ఎవరి సీక్రెట్స్ ఎవరికి తెలియవు అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, అందరి సీక్రెట్స్ ఆయనకి తెలుసు. ఆయన బయట ఎడితే ఒక్కడైనా ఇక్కడ జడ్జాగా సొక్కవు ప్యాంట్ వేసుకుని కూర్చోగలడా? మీరే కాదు, నేనైనా ఇక్కడ నిలబడగలనా? ఎవరుండవు. దేవుడు సత్యమే పలుకుతాడు. మన అవసరాన్ని బట్టే సత్యం పలుకుతాం. మన అవసరం అనుకుంటే మాటలు మార్చేస్తాం.